సార్ మా ఆయన ఒప్పుకోవట్లేదు. జీతం తీసుకోకుండా నేను న్యూస్ చదవలేదు. అదేంటమ్మా అంత మాట రాజా చూడు రాజా, అంతా రెడీ అయ్యాక న్యూస్ చదవనంటూ వెళ్ళిపోతుంది. పోనీ నేను చదవనా సార్? నోర్మోయ్, న్యూస్ చదవడం అంటే చేకోళ్ళు తింటాం అనుకున్నావా? యూస్లెస్ ఫెలో, గెట్ అవుట్. రాజా, ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోయి ఆరోగ్యం పాడు చేసుకోకు. జిమ్కి వెళ్ళావా? నేనున్నాను కదా రాజా, నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? రెడీయా? రెడీ సార్. నమస్తే, నా పేరు ప్రభాకర్, మీరు చూస్తుంది హెచ్ఎం టీవీ. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ సక్సెస్. ఉగ్రవాద చర్యలు మానుకోవాలని పాకిస్తాన్కి అమెరికా తీవ్ర హెచ్చరిక. న్యూజిలాండ్ చిత్తు చేసిన ధోని సేన. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని కలిశారు. ఆయన చెప్పిందంతా విని మీరెందుకు వచ్చారు ఇక్కడికి? బుద్ధి లేదా? ఎన్నిసార్లు చెప్పారు ప్రధానికి ఇక్కడ రావద్దని? వెళ్ళు అన్నారు. పాకిస్తాన్ తీవ్రవాదాన్ని విడనాడకపోతే చెప్పు తెగుద్ది. వేదవేషాలేస్తున్నావా? చేతి యూస్లెస్ ఫెలో అని తీవ్ర పదజాలంతో అమెరికా దూషించింది. వెల్లింగ్టన్ లో జరిగిన వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ అన్నారు. ఈడెటెళ్ళాడురా? ఎండి గారు డ్రాప్ చేయడానికి వెళ్ళారు సార్. ఈడు బాగానే తగులుకున్నాడు. నువ్వేంట్రా అలా రెచ్చిపోతున్నావు? ఆయన చేయమంటే చేశాను సార్. సర్లే, న్యూస్ కట్ చేయి. ఏంటి కట్ చేసేది? అది లైవ్. ఏం చేస్తున్నారా ఇక్కడ? రే రే బేడా, ఇలా రావాయ్. రే ఎవనరా బేడా అంటున్నావు? సేక్ కార్తవరా. అదేంటి సేక్ కార్తవరా, షూ కార్తవరా? బేడా అంటేనే బాగుంది. మన జ్ఞానానికి ఏదో డౌట్ వచ్చింది, అడుగు. అదేం లేదు బేడా, మా అవ్వ శని స్నానం చేయమని చెప్పింది, నేను ఇందులో చేస్తా. నువ్వే ఓ శని, నీకో శని స్నానమా? ఎలాగోలా చావు. రే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఈ తటాకమున తోపేనమును పరిశుభ్రపరచుంటుంది. కాసేపు ఉంటే నీ ఒళ్ళు నేను పరిశుభ్రం చేస్తాను. అయ్యో వీళ్ళ ఎంత భరించలేకపోతున్నాను రా బాబు. అరుణాచలం, ముందు బండోళ్ళని ఇక్కడి నుంచి ఖాళీ చేయమని చెప్పు. వీళ్ళ హింస భరించలేకపోతున్నాను. వీళ్ళు చేసి ఆగడానికి హోటలే అల్లాడిపోతుంది. అమ్మా ఆ డబ్బాను ఎంత ఖర్చు అయిందో చెప్పమ్మా. Room rent 2.5 crores, restaurant bill 4 lakhs, court suits 75 lakhs, total 3 crores 29 lakhs. విన్నావా? ఇలా అయితే చివరికి చిల్లిగవ్వ కూడా మిగలదు. అందుకేగా వీళ్ళందరిని పిలిపించింది. ఏంటి నువ్వనేది? కార్తవరాయ, తను సంపాదించిన డబ్బు అనుభవించకుండా దాచుకు చచ్చిపోయేవాడే మూర్ఖుడు. ఎందుకంటే ఆ డబ్బు తర్వాత ఎవరో అనుభవిస్తారు గనక. తను సంపాదించిన డబ్బు తనే అనుభవిస్తాడు చూడు, వాడే తెలివైన వాడు. ఇంతవరకు డబ్బు ఖర్చు చేసి అరుణాచలాన్ని చూసావు, ఇంకా డబ్బు సంపాదించబోయే అరుణాచలాన్ని చూస్తావు. అందుకు 3 దారులు ఉన్నాయి. ఏంటవి? లాటరీ టికెట్స్, గుర్రాల రేస్, సినిమా షో, అంటే సినిమా తీయటం. అయ్యో వీటిలో ఇంతవరకు పోగొట్టుకున్న వాళ్ళనే చూసావు, గెలిచిన వాళ్ళని చూడలేదే. ఇక నువ్వు గెలిచేవాడిని చూడబోతున్నావు, అరుణాచలాన్ని చూడబోతున్నావు. ఆటో స్టాప్ చేయి. అలాగేనండి. ఆటో దిగుతావా? ఏంటి అద్దంలో చూస్తున్నావు? అదేం లేదండి. దొంగ చట్టుగా ఎందుకు? డైరెక్ట్ గానే చూడు. చూసావుగా? నువ్వు డ్రైవ్ చేస్తావా, నన్ను చేయమంటావా? నేను డ్రైవ్ చేస్తాను సిస్టర్. పదా. Hi Raji. Hi. Congratulations. Congrats. Thank you. Thank you. All the best. Thank you. సార్ మీరు సీఎం అయ్యారు కదా, మీరు నాకు మంచి ప్లేస్మెంట్ ఇస్తే నేను దగ్గరుండి మీ మంచి చెడులు చూసుకోవాలని ఆశపడుతున్నాను. తప్పకుండా. ఇది చాలా ఆశపడుతోంది. అసలే ఫాస్ట్, అన్ని విప్పదీసి చూపిస్తుంది. కొంపదీసి ఈయనకి చూపిస్తుందో ఏంటో. ప్యాంటు షర్టు ఇస్త్రీ చేయాలరా? ఒంటి మీద ఉండగానే కాదా ఇప్పిస్తాను. లేడీస్ ఉన్నారు చర్చడికిలే. అలాగే నీకు మరీ ఎక్కువైపోయింది. లేకపోతే అన్నమని అయిపోయిందని ఇలా రెచ్చిపోవడమే. తీసుకో. వీటి మీద కొంచెం నీళ్ళు చల్లవే. పంపలు అంటించేసావు కదే, మన చూస్తే చెట్టానికి ఎలా ఉన్నాడు. ఇలా చేసావేటి ఎదవా? ఎంత టైం అవుతురా? 6 hours వేసుకో. అయిపోతే రైట్ హ్యాండ్ లేకపోతే నన్నేం చేయమంటారా? నిన్ను చంపేస్తాను. నా పేరు ఎన్వి సుబ్బారావు అండి.
అంతా నన్ను గాడిద మారంగాడు అంటారండి. దానికి ఓకే అన్నానండి. ఎందుకండి మాదాపత్తులు సూర్యరావు మా మేనమా అండి. అన్నవరం కొండ మీద రిసెప్షన్ లో ఉండే యనమల అప్పారావు గారు ఆయన బావగారు అన్నమాట అండి. కోతం చెట్టు అంజబాబు లేడండి, ఆడేనండి తెలుగుదేశం కార్యకర్త. ఆడు చంద్రకళ లాంటి సుబ్రహ్మణ్యం, జేడి ప్రసాదు, కొంకుదురు చంటిబాబు, అడపా సత్యరాజు, కొండూరు రామరాజు కలిసి పసలపూడిలో ఆకుల మందు కొట్టి కిక్కెక్కుపోయి కాలంలో పడి కొట్టుకుపోయారండి. అది తెలిసి ఎర్రశెట్టి నీలాద్రి, వాళ్ళ బావ తాపి మేస్త్రి భద్రం, ఇల్లుకొట్టు కృష్ణ, రొయ్యల సీడ్ వ్యాపారం చేసే సూనానా కలిసి వాళ్ళని వెతకడానికి పడవలో వల్ల వేసుకుని కాలువలోంచి ఏకంగా గోదావరిలోకి వెళ్ళి వెతికితే ఈ పనికిమాల గ్యాంగ్ కోటిపల్లి రేవులో తేలి మళ్ళీ మందు కొట్టడం మొదలెట్టింది. ఇది ఏమన్నా బాగుందా చెప్పండి? అయ్యి బాబా అలా కొట్టేసారేంటండి? అసలు ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు? నాదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అండి. నేను ఒక పెళ్ళైన అమ్మాయిని ప్రేమించాను. అవతల చాలా పనులు ఉన్నాయి, ఎవరి బట్టలనే ఉంటే ఇవ్వండి, నా రెడీ వచ్చి తీసుకుంటాను. ఏదో అన్నో ఇటు గోల్లో సరిగా వినబడలేదు. నేను ఒక పెళ్ళైన లేడీని ప్రేమించానండి. నిజమా? నీ టైప్ లవర్స్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ దాని మొగుడు ఒకడు ఉన్నాడండి, చాలా వరస్ట్ ఫిలం. ఎలా ఉంటాడేటా ఎదవా? ఎలా ఉంటాడంటే ఇలా రండి చెప్తాను. తల మీద తుండుకొడ్డండి, ఎదవ మేసాలండి, మెళ్ళ ఆంజనేయం బెళ్ళండి, జబ్బలు బనినండి, లబ్బరు చెప్పులండి. అన్నట్టు మర్చిపోయానండి, గాళలుంగి ఒకటి కట్టుకుని చాలా వరస్ట్ గా ఉంటాడండి. ఆడుప్పుడు నా కళ్ళ ముందే కనబడుతున్నాడండి. నాకు కనపడడం లేదు. ఆ సంగతి నాకు తెల్లండి. మీరు మాత్రం ఆయన అడ్డు తప్పించేసి మేము ఇద్దరం ఒకటైపోయి ఐడియా ఏదన్నా చెప్పండి. 25 రూపీస్ అవుద్ది. 25 ఏంటి చీప్ గానా? 50 తీసుకోండి హ్యాపీగానా? కింద వేసుకున్నాను, పైకి ఏదైనా ఉంటేవండి. ఆ నిడదీసే ఐడియా నేను చెప్తాను. నీ పెళ్లికి నన్ను పిలవాలి. అంత గొప్ప ఐడియా ఎత్తుంటే ఎందుకు పిలవడు? ఇక నష్టపడ్డం అనేసి ఐడియా ఇచ్చేయి. ఓ పని చేయి, ఏంటో రాత్రులు వాళ్ళ ఇంట్లో పడుకున్నప్పుడు ఆ తల మీద బరువుని వస్తువు ఏదైనా పడిలా మేనేజ్ చేయి. మూడో కంటి తెలియకుండా మరణిస్తాడు. కింద పైన వేసేసుకున్నాను, మధ్యలో వేసుకుంటే ఏదైనా ఉంటేవండి. తీసుకా. ఎంత బాగుంది అసలు. ఈ అమ్మాయి చెట్టు చోట ఉన్నప్పుడు చూడవలసింది. నేను చాలా తప్పు చేశాను. చ గేట్ తీయండి, నాయుడు గారిని కలిసి రావాలి. తీయండి. ఎందుకు? వెంకటేష్ బాబుకి అదిరిపోయి కథ మీ లోపలికి వదలండి. వదలండి. ఎవరా మీరు? వెంకటేష్ బాబు లేడు, సురేష్ బాబు లేడు. సార్ నాయుడు గారు ఎంఎస్ రా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ స్టూడియోల చుట్టూ తిరుగుతున్నారు? క్యారెక్టర్ కోసం? ఆ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగాలి. టుడే సండే, నా ఫ్రెండ్ సినిమా తెస్తున్నాడు, చూద్దామని వచ్చా. సార్ మీ ఫ్రెండ్ నిర్మాత? సార్ మా దగ్గర ఒక అందమైన కథ ఉంది సార్, మాకు ఛాన్స్ ఇప్పించండి సార్ ప్లీజ్. మీ దగ్గర కథలు ఉన్నాయి? అవును సార్. మరి ఫైల్స్ అయ్యారా? మా కథలు ఫైల్స్ లో ఉండవు సార్, బ్రెయిన్ లో ఉంటాయి. మీకు అసలు బ్రెయిన్స్ లేవు కదా? ఓకే ఓకే, కథ చెప్పిస్తాను రా. కానీ ఒక షరత్. ఏంటి సార్? కథ మీది, క్యాష్ 50-50. ఓకే సార్. ఓకే ఓకే ఫాలో మీ. పదరా. నేను రావట్లేదు, మీరు వెళ్ళండి. ఏ నీ దగ్గర కథలు లేవా? వాడి దగ్గర హిందీ కథలు ఉన్నాయి సార్. బొంబాయిలరా, మీరు నాతో రండి. పోరా. హలో ఎంఎస్, హౌ ఆర్ యు? ఎవరు వీళ్ళు? మా స్టూడెంట్స్. మిస్ కోకోకోలా, ఎంఎస్ అని నా ఫ్రెండ్ లెక్చరర్. ఇక్కడి నుంచే మాట్లాడచ్చు. వీళ్ళు ఆయన స్టూడెంట్స్. గ్లాడ్ టు మీట్ యు. మిస్ కోకోకోలా, కంట్రోల్ యువర్ సెల్ఫ్. సారీ సార్. ఈవిడెవరు? మీ ఆవిడ? నో 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 నో, నా పర్సనల్ సెక్రటరీ మిస్ కోకోకోలా. మిస్ కోకోకోలాకి కోక కొంచెం బరువు అయినట్టుంది. అలాగే లేదు, ఆ చిన్న పెద్ద తేడా లేకుండా అందరిని రిసీవ్ చేసుకోవద్దు మా కోకోకోలా. ఇంతకు వీళ్ళు ఏ పని మీద వచ్చారు? ఏం లేదురా, నీకు మంచి సినిమా కథ చెప్పాలను. అలాగా, న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేయడం నేను ముందుంటాను. చెప్పండి. నేనుంటే కొంచెం మొహమాట పడతారు. ఓకే, మీరు చాలా ధైర్యంగా హ్యాపీగా చెప్పండి. ఓకే సార్. కథ మాత్రం మీరు చెప్పండి, చెక్ వచ్చి నేను తీసుకుంటాను. ఓకే ఓకే సార్. ప్రొసీడ్. ఇంతకు మీరు ఏ స్టోరీ చెప్పాలనుకుంటున్నారు? ఫుల్ యూత్ స్టోరీ సార్. మిస్ కోకోకోలా, యూత్ స్టోరీ వింటూ దీన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. నువ్వు లోపలికి వెళ్ళు ప్లీజ్. చెప్పండి, టైటిల్ ఏమిటి? గుండెంతా నువ్వే సార్. గుండెంతా నువ్వే. చెప్పండి. అదొక అందమైన పల్లెటూరు సార్. ఒక రిచ్ ఫ్యామిలీలో 6 సంవత్సరాల అమ్మాయి సార్. ఆ ఇంటి ఎదురుకుండానే ఒక పూర్ ఫ్యామిలీలో 8 ఏళ్ళ అబ్బాయి సార్. వాళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్. అదే టైంలో ఒక సూపర్ హిట్ సాంగ్ సార్. ఏంటంటే తూనీగా తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా. ఒక్క నిమిషం. మన పాట నచ్చేటుంది. ఏమనుకున్నావు? రెహమాన్. సెక్యూరిటీ, ఒక అరగంట సేపు గేట్లను మూసి. అవును, థ్యాంక్స్.
సార్ ఇప్పుడు గేట్లు ఎందుకు వేస్తున్నారు? చెప్తా మీరు కంటిన్యూ. అమ్మాయిని అమెరికా తీసుకెళ్లారండి. అబ్బాయి రైల్వే స్టేషన్ లో చంద్రమోహన్ కి దొరికారు సార్. నాంపల్లి సికింద్రాబాద్ కాచిగూడ. అదైతే షూటింగ్ ఇస్తారులే. అమ్మాయి పెరిగి రీమాసేన్ అయింది. అబ్బాయి పెరిగి ఉదయకిరణ్ అయ్యాడు సార్. ఆ పిల్లలతో పాటు ప్రేమ కూడా పెరిగి పెద్దదైంది. అప్పుడు బర్నీ అడ్డుపడ్డాడు సార్. అంటే ఆర్టిస్ట్ కూడా మీరే కన్ఫర్మ్ చేశారు సార్? మీకు మంచి టేస్ట్ ఉంది సార్. ఇక్కడ నుంచి హెవీ సెంటిమెంట్ సార్, హెవీ సెంటిమెంట్. అబ్బాయి ఏమో అమ్మాయి ప్రేమను అంగీకరించట్లేదు, మధ్యలో బర్నీ అడ్డుపడుతుంటాడు. అమ్మాయి ఏమో నలిగిపోతుంది సార్, నలిగిపోతుంది సార్. దీని క్లైమాక్స్ ఏంటంటే, దీని క్లైమాక్స్ నేను చెప్తా. సెక్యూరిటీ వీళ్ళకి ₹10 క్లైమాక్స్ చూపించండి. చిల్లర మంజు టైప్ లో ఉండాలి. మన సినిమాలో వైలెన్స్ లేదు సార్. వైలెన్స్ వీళ్ళు వాయిస్తారు, వాయించుకోండి. అలాగే సార్. ఆపండి. ఏరా మనసంతా నువ్వే స్టోరీని గుండెంతా నువ్వే అని టైటిల్ మార్చి చెప్తే నేను కనుక్కోవాలనుకుంటున్నారా? ఏయ్, ఇంకొకసారి నా స్టూడియో పక్కన అక్కడ కనిపించారు, మిమ్మల్ని చంపి మీ సమాధుల మీద సీనాడు పార్ట్ 2 స్టూడియో కట్టేస్తాను. వెళ్ళిపోండి, నా కడుపు కనిపించదు. వీళ్ళు తీసిన సినిమాలు తీస్తే మనం చూడాలంట, మనం చూసిన సినిమా కథ చెప్తే వీళ్ళు తీయరంట. ఏ మనుషులు రా. ఏంట్రా అప్పుడే కథ చెప్పేశారా? కథ పూర్తిగా ఇక్కడ విన్నారు సార్, సగంలోనే. ఓహో వెరీ గుడ్, నైస్ అని వీపు పగిలేలా ఎంకరేజ్ చేస్తాడు మిమ్మల్ని. ఆ విషయం నాకు తెలుసు. క్యాష్ ఇచ్చాడా? క్యాష్ లేదు, చెక్ ఇస్తా అన్నాడు. మిమ్మల్ని స్వయంగా వచ్చి తీసుకోమన్నా. బ్యాంక్ టైం అయిపోతుంది, నేను వెళ్ళి చెక్ తీసుకొస్తాను. వెళ్ళండి. చెక్కులు కాదు, బొక్కలు ఇరుగుతాయి. బాబోయ్. మాంతానా? అవును, మా స్టూడెంట్స్ చెప్పిన కథ నువ్వు నేల మీద పడి గిలగిల కొట్టుకున్నావు. అవునవును, మా కోకోకోలా నా మొహం మీద కోక్ కొట్టి లేపింది. అలాగా? మరి అలాగా అడ్వాన్స్ చెక్కు అది ఇవ్వక తప్పదంటవా? ఎందుకు వాళ్ళ మొహం మీద కొట్టేద్దాం. అయితే నో ప్రాబ్లం. మిస్ కోకోకోలా వెరీ గుడ్. ఇదేంటి బాంబులా ఉందేంటిది? అలా కనిపిస్తుంది కదా, ఇది బాంబు కాదు. దీంట్లో డైమండ్ రింగ్ ఉంది. ఎందుకలా? మీ వాడు చెప్పిన స్టోరీ పేరు ది బాంబ్. అలాగా? నాకు చేతికి కూడా అలవాట్లేదు. చేతికి ఎందుకు? బ్యాక్ పాకెట్ లో పెట్టే. పాకెట్ లో కన్నా డ్రైర్ లోనే పెడతా. ఇక్కడైతే సేఫ్టీగా ఉంటది, ఎవ్వరికి తెలియదు. వెళ్ళిపో. చెప్తున్నారు. ఎవర్రా కొత్త మొక్కల్లాగా ఉన్నారా? మన పోలీసులు వచ్చారు చూడండి, అంత పోలీసు మీద వచ్చేస్తున్నారు. అయ్యో, కొత్త వాళ్ళు నా కోసం వచ్చుంటారా బాబు? నేనేం చెప్పరా? ఏంటండి మా ఊరు వచ్చారు? బాబు నీటంటే ఎవరా ఇక్కడ? ఎందుకండి? మా ఊరు రావు గారు భార్యకి ఫోన్ చేసి నువ్వు రంపలాగా ఉన్నావు. రాజమండ్రి రంభ థియేటర్కి వచ్చామన్నాడా? అవును. అది ఇక్కడే ఉండాలండి ఇప్పుడు దాకానే. ఓ పని చేయండి, ఫోన్లు ఇవ్వండి చెప్తాను. ఇప్పుడు నక్క కోత ఎక్కడైనా పడితే అక్కడ ఆడున్నట్టు లెక్క. హలో, నేను బాపనీని మాట్లాడుతున్నానండి. ఏమన్నా బతికే ఉన్నాడా? కొన ఊపిరితో ఉన్నాడు, వెళ్ళి చూసుకో. మిగతా ఉప్పు నేను తీసేస్తాను, మీరు అలానే. ఏమైందండి బాపిరెడ్డి గారు? ఫస్ట్ 10 మంది వచ్చి కొట్టినప్పుడు కూడా నొప్పి పెట్టలేదు, కానీ మొత్తం ఓపుకంతా అయిపోయిన తర్వాత ఆడెవడో వచ్చి కొట్టాడురా. ఆడు పగబట్టినట్టుందిరా నా మీద. ఎవడై ఉంటాడండి? చీకట్లో కనపడలేదు. మీకు మాత్రం దెబ్బలు బాగా కనపడుతున్నాయండి బాబు. ఇంటికి వెళ్ళి ఒక 6 రోజులు రెస్ట్ తీసుకోండి. వద్దురా, ఇక్కడే రెస్ట్ తీసుకుంటాను. సరే, తొంగండి మరి. వీడు నిజంగా దొరుకుతాడంటావా? ఎందుకు దొరకడరా? ఏం దొరుకుతాడో ఏంటో, అన్ని పోలీస్ మాటలు. నీ ఫోటో దొంగరా? అమ్మ, వాడే దొంగ. పట్టుకో పట్టుకో. పట్టుకోమన్నది నన్ను కాదయ్యా, పారిపోతున్న దొంగని. వదండి. వదం, సత్యం. ఇదిగో మల్లాది వీరేంద్రనాథ్, దొంగని నేను కాదయ్యా, పారిపోతున్న వాడు. వదండి. మాకు కావాల్సిన దొంగ నువ్వే.
ఇదిగో మీరు కూడా ఏంటండి ఘంటసాల చక్రవర్తి గారు వదిలిపెట్టండి. అమ్మా దొరక వదిలితే మళ్ళీ దొరుకుతావా? బాకీ విషయం తెలుసు, లేదా పొరపాటు కూడా నేను వదలం. తప్పకుండా తిరిగి ఇచ్చేస్తాను. ఇంతకాలం ఓపిక పట్టినాడు, ఇంకొక వారం ఓపిక పట్టండి. ఈ మాటలు విని చెవులు తుప్పట్టి సెప్టిక్ అయ్యాయి. ఈసారి నిజమండి అక్కినేని రామారావు గారు. వారం రోజుల్లో ఆ లేడీ పోలీసుతో నాకు పెళ్లి అవగానే లక్షలాస్తి కలిసి వస్తుంది. పోలీసుని పెళ్లి చేసుకుంటే లక్షల? మాకంటే వెరి పూలు ఎవరు దొరకలేదు బాబు. ఆవిడ గురించి ఏమనుకుంటున్నావు? మొన్న స్మగ్లింగ్ కేసులో గోల్డ్ బిస్కెట్లు పట్టుకుంది తెలుసా? తెలుసు, 50 బిస్కెట్లు పట్టుకుని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసింది. పేపర్లో వేశారుగా. అదే మరి అసలు పట్టుకుంది ఎంతో తెలుసా? 150. 50 గవర్నమెంట్కి ఇచ్చింది, మిగతా 100 నొక్కేసింది. ఆ 100 నా కట్టంగా ఇస్తుంది. అరవకండి, కొంపలు అంటుకుంటాయి. అది నా చేతికి రాగానే మనిషికో బిస్కెట్ పెట్టి కొడతాను. ఇదిగో అపారం, నా అమౌంట్ పెద్దది, నాకు 2 కొట్టాలి. హోల్సేల్ గా అందరికి తలా 2 బిస్కెట్ పెట్టి కొడతాను. అర్జెంట్ గా దొంగను పట్టుకోవాలి. ఎవరన్నా 200 పెడతారా? తొందరగా రా, దొంగ.